Hello everyone, welcome to Grapple Tech. This is Ishwar Nagraj and welcome back to our complete Java Plus TSA series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్ఏ కోర్స్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అన్నమాట. సో మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి ఆర్ డిఎస్ఏ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. అండ్ మన ఛానల్లోనే కంప్లీట్ మిషన్ లెర్నింగ్ సిరీస్ కూడా ఉంది. దాన్ని చెక్అవుట్ చేసి మీరు ఎంఎల్ కూడా నేర్చుకోవచ్చు ఫ్రమ్ వెరీ స్క్రాచ్ అన్నమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి అండ్ కమెంట్ అయితే ఎపిసోడ్ కంప్లీటెడ్ అని చెప్పి మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఓకే. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 34 ఆఫ్ జావా ప్లస్ డిఎస్సి సిరీస్ ఇన్ తెలుగు. అండ్ ఒకవేళ మీరు కనుక ఇంతవరకు లైక్ అర్రేస్ అనే కాన్సెప్ట్ ని చూడలేదు అంటే ఫస్ట్ సో ఎపిసోడ్ నెంబర్ 31 ఉన్నటువంటి అరేస్ ని చూసేసి అండ్ దాని మీద ఒక 10 ప్రాబ్లమ్స్ అయితే మనం సాల్వ్ చేసాం అనమాట. ఆ 10 క్వశ్చన్స్ ని కూడా మీరు సాల్వ్ చేయాల్సిందే ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ అర్రేస్ కాన్సెప్ట్. సో అర్రేస్ అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ స్ట్రింగ్స్ అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ నీకు అర్రేస్ అనే కాన్సెప్ట్ క్లియర్ అయి ఉండాలి. ఓకే. సో అది చూసిన తర్వాత సీక్వెన్స్ లో ఈ టాపిక్ అనేది చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, సో మనం ఇంతవరకు ఎలాగైతే డిఎస్ఏలో సో అర్రేస్ అనే కాన్సెప్ట్ అనేది ఒక పెద్ద పిల్లర్ అని చెప్పి ఎలా అయితే మనం చెప్పామో, ఇన్ ద సేమ్ వే డిఎస్ఏకి ఇంకొక పిల్లర్ కూడా ఉంది అండ్ దాన్ని మనం స్ట్రింగ్స్ అని చెప్పేసి అంటాం. సో చాలా మంది స్ట్రింగ్స్ ని ఇగ్నోర్ చేస్తారు, ఎందుకంటే ఈజీ టాపిక్ కదా, ఏముంది స్ట్రింగే కదా అని చెప్పి చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. ఈవెన్ నేను కూడా చాలా మందిని చూసాను. బట్ ద మెయిన్ థింగ్ ఇస్, సో స్ట్రింగ్స్ అనేటువంటిది ఎంత పెద్ద టాపిక్ అండ్ ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే డిఎస్ఏలో వన్స్ ఇఫ్ యూ అండర్స్టాండ్ స్ట్రింగ్స్ మీకు అర్థమవుతుంది. దీని మీద ఎన్ని అల్గోరిథమ్స్ ఉంటుంది, ఎన్ని ప్యాటర్న్స్ ఉంటాయో సో మీకు అయితే క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ దిస్ వీడియో ఈజ్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. సో స్ట్రింగ్స్ మొత్తం కూడా మీకు స్క్రాచ్ నుంచి అర్థమైపోతుంది. అండ్ బిఫోర్ ఈవెన్ స్టార్టింగ్ ఒక డిస్క్లైమర్ అయితే ఇస్తున్నాను. ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, ఎందుకు అంటే మనం స్ట్రింగ్స్ లో ఉన్నటువంటి ప్రతి డీటెయిల్ ని డిస్కస్ చేసి ప్రతి మెథడ్ ని కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. సో వీడియో అయితే లెంత్ అయితే ఉంటుంది అండ్ స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ఎవరైతే చూస్తారో వాళ్ళకి మాత్రమే స్ట్రింగ్స్ అనేది అర్థమవుతుంది. ఓకే. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ, వాట్ ఈజ్ అ స్ట్రింగ్? సో అసలు స్ట్రింగ్ అంటే ఏంటి? గైస్ వన్ మోర్ థింగ్ మర్చిపోయాను. ఏంటంటే ఈ స్ట్రింగ్స్ అనే టాపిక్ కి నోట్స్ అనేది ఖచ్చితంగా కావాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో స్ట్రింగ్స్ అండ్ వాటి యొక్క మెథడ్స్ ఇవన్నీ మేము క్లియర్ గా నోట్స్ అయితే డెవలప్ చేసి, అంటే నోట్స్ ని క్రియేట్ చేసి ఈరోజు నైట్ లోపల అప్లోడ్ చేసేస్తాం ఆర్ మాక్సిమం రేపటి లోపల అప్లోడ్ చేసేస్తాం. మన వెబ్సైట్ అయితే మీరు చెక్అవుట్ చేయండి, ఎందుకంటే నోట్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కాన్సెప్ట్ అనమాట. ఓకే. సో నేను పర్సనల్లీ క్రియేట్ చేసి నేను అయితే మీకు అప్లోడ్ చేసేస్తాను. సో మీరైతే దాన్ని రికార్డ్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకే. అండ్ నౌ స్టార్ట్. సో వాట్ ఈ స్ట్రింగ్? సో స్ట్రింగ్స్ అంటే ఏంటి అంటే, మనం ఆల్రెడీ సో బిఫోర్ ఈవెన్ నోయింగ్ స్ట్రింగ్స్, బిఫోర్ ఈవెన్ అండర్స్టాండింగ్ దిస్ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం. మనం వాడి దీన్ని యూజ్ చేస్తున్నాం. ఓకే. సో స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ అని చెప్పి నా పేరు ఇవ్వడం. ఎవ్రీథింగ్ ఈజ్ అ స్ట్రింగ్. మన డే టు డే రియల్ వరల్డ్ లో ఎవ్రీథింగ్ ఈజ్ అ స్ట్రింగ్. ఓకే. యూ కెన్ ఒకవేళ మీ ఫ్రెండ్ ఉంటాడు, వాడి పేరు ఉంటది. దట్ ఈజ్ అ స్ట్రింగ్. ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యాస్ అ నేమ్. దట్ ఈజ్ అ స్ట్రింగ్. సో దీని పేరేంటి? పెన్. సో ఆ పెన్ అనేటటువంటి ఏదైతే వాల్యూ ఉంటుందో, దీని నేమ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ అ స్ట్రింగ్. ల్యాప్టాప్, it is, what is that name? So MacBook, it is a string. Everything is a string. And what is a string, Ishwar? So okay, everything is a string అంటున్నాం. Any specific definition అంటే, yes, string is nothing but a sequence of characters. సింపుల్ గా చెప్పాలి అంటే, మనం ఏదైతే మన డేటా టైప్స్ వీడియోలో క్యారెక్టర్స్ అని చెప్పి ఒక డేటా టైప్ ఉంటుంది, దాన్ని మనం చాలా ఇన్ డెప్త్ గా చూసాం. సో అలాంటి క్యారెక్టర్స్ ని ఇఫ్ యు మేక్ ఎ కలెక్షన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ అండ్ దట్ టు ఇన్ ఎ సీక్వెన్స్, సో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కలిపి ఒక కలెక్షన్ చేసావు అంటే అండ్ ఒక సీక్వెన్స్ లో పెట్టావు అంటే ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. సో స్ట్రింగ్ ఈస్ నథింగ్ బట్ అ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ వాట్ డూ మీన్ బై క్యారెక్టర్స్, ఈశ్వర్?
అంటే ఏ సింగిల్ క్యారెక్టర్ ఇట్ ఈజ్ ఎ క్యారెక్టర్, ఆర్ అ నంబర్ ఇట్ ఈజ్ ఎ క్యారెక్టర్, ఆర్ అన్ అండర్ స్కోర్ ఇట్ ఈజ్ ఎ క్యారెక్టర్, ఒక ప్లస్ సింబల్ ఆర్ ఒక స్పేస్, సింపుల్ స్పేస్, ఈవెన్ దాట్ ఈజ్ ఎ క్యారెక్టర్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్యారెక్టర్. అండ్ అలాంటి క్యారెక్టర్స్ యొక్క కలెక్షన్ మనం ఏమంటాం, వి కాల్ ఇట్ యాజ్ ఎ స్ట్రింగ్. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ అ క్యారెక్టర్స్. సో క్యారెక్టర్స్ అంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు కనుక ఐడియా లేదు అంటే మన డేటా టైప్స్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాం. దాన్ని చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ క్లియర్. ఓకే, సో డన్. సో ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ క్యారెక్టర్ అర్రే. ఇందుకు నేను మిమ్మల్ని ఫస్ట్ అర్రేస్ వీడియో చూడండి అని చెప్పాను. ఓకే, స్ట్రింగ్ అంటే ఏమీ లేదు. సో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నాడు, అండ్ ఆల్రెడీ మనకి కలెక్షన్ అంటే ఏంటో తెలుసు. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్ నథింగ్ బట్ అన్ అర్రే. సో క్యారెక్టర్స్ ని ఒక కలెక్షన్ చేసామంటే క్యారెక్టర్ అర్రే, అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ అ స్ట్రింగ్. దెన్ మీకు ఒక డౌట్ వచ్చింది, ఈశ్వర్, దెన్ వై డు వి నీడ్ అ స్ట్రింగ్ వెన్ వీ కెన్ క్రియేట్ ఇట్ యూజింగ్ అ క్యారెక్టర్ అర్రే? సో సింపుల్ గా చూద్దాం, ఒకసారి కోడ్ రాసి చూద్దాం. సో స్ట్రింగ్ అంటే ఏమీ లేదు, ఒక క్యారెక్టర్ అర్రే అని చెప్పాం. సో యూ హ్యావ్ అ క్యారెక్టర్ అర్రే అండ్ యు ఆర్ స్టోరింగ్ యువర్ నేమ్ ఇన్ ఇట్. ఓకే, సో ఈ ఎవ్రీథింగ్ ఈజ్ అ సపరేట్ క్యారెక్టర్, అది మర్చిపోద్దండి. సో అలా క్యారెక్టర్స్ అన్నిటిని కలిపి ఒక కలెక్షన్ క్రియేట్ చేసి ఒక క్యారెక్టర్ అర్రేలో అయితే నేను పడేసాను. దిస్ ఈజ్ ఎ క్యారెక్టర్. అండ్ దీన్ని ప్రింట్ చేద్దాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ అని చెప్పి ఏనైతే నేను ప్రింట్ చేశానంటే నాకు ఈశ్వర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో దట్ ఈస్ ఫైన్, తెలిసిందే. బట్ ఇక్కడ మీకు ఒక లాజిక్ గా గమనిస్తే, నార్మల్ గా నువ్వు ఇంటీజర్ లో అర్రే క్రియేట్ చేసినా, లాంగ్ లో అర్రే క్రియేట్ చేసినా, సో డైరెక్ట్ గా వాల్యూ ఏదైతే ఉంటుందో, వేరియబుల్ నేమ్ ఏదైతే ఉంటుందో, లైక్ అర్రే నేమ్ ఏదైతే ఉంటుందో, దానికంటే నువ్వు ప్రింట్ చేసినట్టు నీకు అడ్రస్ వస్తుంది. బట్ ఇక్కడ క్యారెక్టర్ అర్రేలో నీకు ఏమేమి వాల్యూ స్టోర్ చేసావో ఆ వాల్యూ వచ్చేస్తుంది డైరెక్ట్ గా. ఓకే, సో వెన్ యూ హ్యావ్ దిస్, దెన్ వై డు వి నీడ్ అ స్ట్రింగ్? వై డు వి నీడ్ అ స్ట్రింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర ఒక 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ a character array, that means string number 1, and the second string is you have a same value. A and B లో రెండు సేమ్ వాల్యూస్ ఉంది. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, లైక్, లెట్ మీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. సో ఏ అండ్ బి సేమా కాదా? కళ్ళతో చూసి చెప్పండి. ఎస్, ఇట్ ఈస్ సేమ్. అదే ప్రోగ్రామ్ లో రాసి చూపించు. యూ హ్యావ్ టు కంపేర్, ఈస్ ఏ ఈక్వల్స్ టు బి ఆర్ నాట్ అని చెప్పి. ఓకే, అండ్ అది ఎలా చేస్తాం ఈశ్వర్ అంటే, సింపుల్ సింపుల్ గైస్, వన్ మోర్ థింగ్, మెథడ్స్ గురించి ఇంకా మనం డిస్కస్ చేయలేదు. ఇప్పుడు మనం రాసేది ఒక మెథడ్ రాయబోతున్నాం. సో ఆ మెథడ్ గురించి మీరు భయపడకండి. ఓకే, సో వాట్ ఈస్ దిస్ మెథడ్, ఏంది కొత్తగా సింటాక్స్ ఉందని చెప్పి లేదు. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మెథడ్స్ గురించి చాలా ఇన్ డెప్త్ గా అయితే చూడబోతున్నాం. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ద ప్రాసెస్. సో స్ట్రింగ్స్ లేకపోతే మనకి ఎంత టఫ్ గా ఉంటుంది ప్రాసెస్ అని మీకు చూపిస్తున్నా. ఓకే, సో లెట్ మీ క్రియేట్ అ సపరేట్ ఫంక్షన్. ఓకే, అండ్ దట్ టు అ స్టాటిక్ ఫంక్షన్. అండ్ అది ఏం రిటర్న్ చేస్తుంది అంటే బూలియన్ రిటర్న్ చేస్తుంది. అండ్ దీని పేరేంటి, ఈక్వల్. అంటే ఒక 2 స్ట్రింగ్స్ ఉంటే ఆ 2 స్ట్రింగ్స్ అనేది ఈక్వలా కాదా అని చెప్తుంది. అండ్ ఇది ఏం తీసుకుంటుంది ఆర్గ్యుమెంట్స్ అంటే, ఒక క్యారెక్టర్ అర్రే అండ్ వన్ మోర్ క్యారెక్టర్ అర్రే. అండ్ ఇదేది మీకు ఇప్పుడు అర్థం కాదు. డోంట్ వర్రీ, లైక్ ఈ పారామీటర్స్ కానీ ఇవేవి మీకు అర్థం కాదు. లైక్ ఎలా అర్రేస్ ని పాస్ చేస్తున్నాం, ఇవి ఎంత మీకు ఐడియా ఉండదు. సో డోంట్ వర్రీ అబౌట్ దట్. ఎందుకంటే మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో ఇవన్నీ చాలా ఇన్ డెప్త్ గా చూడబోతున్నాం. జస్ట్ అండర్స్టాండ్ ద కాంప్లెక్సిటీ. వితౌట్ స్ట్రింగ్స్ ఎంత కాంప్లెక్స్ గా ఉంటుందో అని చూడండి. నో పబ్లిక్ స్టాటిక్ అయిపోయింది. అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ, హ్యావ్ టు జస్ట్ యూస్ అ ఫర్ లూప్. ఫర్ లూప్ యూస్ చేసి జస్ట్, పెద్ద కోడ్ ఏం కాదు, సింపుల్ గా రాయబోతున్నాం. 0 నుంచి స్టార్ట్ చేయి, విల్ గో టిల్ ఏ డాట్ లెంత్. అండ్ అది అర్రే కాబట్టి నీకు డాట్ లెంత్ అన్న ప్రాపర్టీ జావా నీకు ఇచ్చేస్తుంది. ప్రతిసారి ఏం చేస్తావు, బై ఛాన్స్ బై ఛాన్స్ నీ ఏ ఆఫ్ ఐ అనేది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు బి ఆఫ్ ఐ గనక అయితే, ఓకే, అంటే ఏ అనేటువంటి స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్, బి అనేటటువంటి స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్ అనేది రెండు నీకు మ్యాచ్ అవ్వలేదు అంటే, బోత్ స్ట్రింగ్స్ ఆర్ నాట్ సేమ్. ఇమీడియట్లీ వాట్ యూ హ్యావ్ టు రిటర్న్, యూ హ్యావ్ టు రిటర్న్ ఫాల్స్. అండ్ ఒకవేళ అలా ఎక్కడా కూడా నాకు ఈ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అండ్ ఫైనల్ గా ఫర్ లూప్ కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా రన్ అయింది అంటే, యూ హ్యావ్ టు రిటర్న్ ట్రూ. అంటే మనకున్నటువంటి 2 స్ట్రింగ్స్ కూడా ఇట్ ఈస్ ఆఫ్ సేమ్ స్ట్రింగ్ అన్నమాట అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, సో ఫైనల్ గా నువ్వు ఇక్కడ ఏం చేయొచ్చు, యూ కెన్ కాల్ దిస్ మెథడ్. ఏమని చెప్పొచ్చు, ఈక్వల్ ఆఫ్ అని చెప్పి
ఏ అండ్ బిని పాస్ చేస్తున్నాం. అండ్ ఇది ఎప్పుడు ప్రింట్ చేస్తావు? ఒకవేళ డైరెక్ట్‌గా దీన్ని ప్రింట్ చేస్తాం. సో, ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్, ఏలో ఈశ్వర్ ఉంది, బిలో ఈశ్వర్ ఉంది. సో, రెండిట్లో ఈశ్వర్ అనే స్ట్రింగ్ కామన్‌గా ఉంది కాబట్టి నీకు ట్రూ రిటర్న్ అయింది. దట్ మీన్స్ బోత్ స్ట్రింగ్స్ ఆర్ సేమ్. సపోజ్ ఇఫ్ యూ చేంజ్ ఎ వాల్యూ, హెచ్ ప్లేస్‌లో నేను కే పెట్టాను. ఓకే. అండ్ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, ఫాల్స్. సో, నువ్వు ఒక కంపారిజన్ చేయాలి అంటే యూజింగ్ క్యారెక్టర్ అరేస్ నువ్వు ఇంత కోడ్ రాసావు. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్‌ఫుల్లీ, ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్, వి విల్ బి పర్ఫార్మింగ్ మెనీ ఆపరేషన్స్ ఆన్ ఇట్. లైక్ ఎలాగంటే ఇంకొక స్ట్రింగ్‌ని మనం అటాచ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ నేమ్ ఉంటుంది. సో, మనం ఏం చేస్తామంటే యూజర్ దగ్గర నుంచి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ సెపరేట్‌గా తీసుకుంటాం. సపోజ్ ఒక సర్టిఫికేట్‌లో వి హావ్ టు యాడ్ బోత్ ద నేమ్స్, రైట్? ఇన్ థాట్ కేస్ ఏం చేయాలి? ఈ 2 స్ట్రింగ్స్‌ని నేను కంబైన్ చేసి ఆ సర్టిఫికేట్‌లో అయితే నేను యాడ్ చేయాలి. ఓకే. అండర్‌స్టూడ్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. And if you want to do that, so string number 1 కి string number 2 ని you have to attach. That means string ఏదైతే ఫస్ట్ నేమ్ ఉందో దానికి నీ లాస్ట్ నేమ్ ని you have to concatenate. Okay, that is an operation. అంటే అలా వెనక యాడ్ చేయడాన్ని we call it as like concatenation అని చెప్పేసి అంటాం. That is the operation in string. సో అలా చేయాలి అంటే you have to write code manually. ఒక 2 స్ట్రింగ్స్‌ని కంపేర్ చేయాలంటే యూ హావ్ టు రైట్ కోడ్ మాన్యువల్లీ. ఆర్ ఇచ్చినటువంటి స్ట్రింగ్‌లో ఇఫ్ యూ వాంట్ టు గెట్ అన్ ఇండెక్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ అ క్యారెక్టర్ అట్ ఎ పర్టిక్యులర్ ఇండెక్స్, యూ హావ్ టు రైట్ దిస్ మచ్ ఆఫ్ కోడ్. అండ్ స్టిల్ ఒక స్ట్రింగ్ అనేది క్యాపిటల్ లెటర్స్‌లో కన్వర్ట్ చేయాలంటే నువ్వు ఇంత పెద్ద కోడ్ రాయాలి. ఆర్ లోయర్ కేస్‌లో కన్వర్ట్ చేయాలంటే ఇంత పెద్ద కోడ్ రాయాలి. ఓకే. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ క్యారెక్టర్ అరేస్. సో అందుకు మనకి జావా క్రియేటర్స్ ఏం చేశారంటే, బాబు నీకు ఇవంతా వద్దు. ఇంత తలనొప్పి నీకొద్దు. ఇంత కష్టం నీకొద్దు. నువ్వు వాడేది జావా లాంగ్వేజ్. అండ్ ఆ జావా లాంగ్వేజ్ అనేది సింపుల్‌గా ఉండాలని మేమెప్పుడు ట్రై చేస్తాం అని చెప్పి, ఈ క్యారెక్టర్స్ అరే ప్లేస్‌లో వాళ్ళేం చేశారంటే దే హావ్ క్రియేటెడ్ అ క్లాస్ స్ట్రింగ్. స్ట్రింగ్ అని చెప్పి ఒక క్లాస్‌ని క్రియేట్ చేసి, ఆ క్లాస్‌లో కొన్ని ప్రాపర్టీస్ అండ్ కొన్ని బిహేవియర్స్ అంటే బిహేవియర్స్ అంటే ఏంటి? కొన్ని మెథడ్స్. డిఫాల్ట్ మెథడ్స్ ఇచ్చేసారు. సో, నువ్వు ఏదైనా ఒక స్ట్రింగ్‌ని అప్పర్ కేస్‌లో మార్చాలన్నా కమ్ ఆన్ కోడ్ రాయొద్దు. నా దగ్గర పేరుంది. సో, నా ఆల్రెడీ నేను దానికి మెథడ్ రాసి పెట్టేస్తా. దాని పేరు తెలుసుకో రాసేసుకో వాడుకో. ఓకే. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ 2 స్ట్రింగ్స్ 2 స్ట్రింగ్స్‌ని కంపేర్ చేయాలనుకుంటున్నావా? కమ్ ఆన్ డోంట్ వర్రీ అబౌట్ థట్. సో, నా దగ్గర ఆల్రెడీ నేను మెథడ్ రాసుంటాను. దాన్ని నువ్వు వాడుకో. థాట్ ఈస్ వై స్ట్రింగ్ క్లాస్ హాస్ బీన్ గివెన్. సో, ఇంకా చెప్పాలి అంటే ఇఫ్ యూ క్రియేట్ ఇన్ దిస్ వే, యూ క్రియేట్ ఇన్ దిస్ వే. సో, ఇందాక చేసింది, ఇప్పుడు చేసింది 2 కూడా సేమ్. ఓకే. ఈవెన్ దిస్ ఈస్ ఎ స్ట్రింగ్. And if you do this, for example, if you print your p and if you run this program, you'll get the same output. Ishwar. అండర్‌స్టూడ్. సో, మనకి ఏదైనా ఆపరేషన్స్ చేయాలంటే లైక్ కంపారిజన్ ఆపరేటర్స్ కానీ, కంకాటినేషన్ ఆపరేషన్స్ కానీ, ఆర్ ఏదైనా అడిషన్, ఏదైనా రిమూవింగ్, ఆర్ ఏదైనా అప్డేషన్, ఆర్ if you want to convert entire string into uppercase or lowercase, or if you want to compare 2 strings ignoring their cases. ఓకే. ఇలా వి హావ్ టన్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఇక్కడ చూసుకుంటే వి హావ్ టన్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే. సో, ఇన్ని ఆపరేషన్స్ మనం చేయాలి అంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ క్యారెక్టర్ అర్రే. నువ్వు చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాంప్లెక్స్. అండ్ దట్ ఈస్ ద రీజన్ మనకి స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్, స్ట్రింగ్స్ అనే క్లాస్‌నైతే మనకు ప్రొవైడ్ చేశారో, అండ్ దాంట్లో కొన్ని డిఫాల్ట్‌గా కొన్ని వాల్యూస్ అంటే కొన్ని ప్రాపర్టీస్ అండ్ కొన్ని బిహేవియర్స్ అంటే మెథడ్స్ లైక్ ఒక ఫంక్షన్ అని చెప్పనుకోండి. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు కాలిక్యులేట్ ద లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ ఏం చేయొచ్చు? జస్ట్ డూ దిస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంతే. ఓకే. సో, పి డాట్ లెంగ్త్ అని చెప్పేసి డైరెక్ట్‌లీ యూ కెన్ ప్రింట్ దిస్. ఇఫ్ యూ రన్ దిస్ యూ విల్ గెట్ ద లెంగ్త్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దిస్ స్ట్రింగ్ ఇంటూ అప్పర్ కేస్, అప్పర్ కేస్‌లో కన్వర్ట్ చేయాలి. జస్ట్ రన్ దిస్. మొత్తం ఈశ్వర్ అని చెప్పి అప్పర్ కేస్‌లో ప్రింట్ అవుతుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్ట్రింగ్ అనమాట. ఇలాన ఒకటి కాదు. యూ హావ్ టన్స్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అండ్ వాటిని మనం తెచ్చుకొని వాడుకోవచ్చు. ఓకే. సో ఇవన్నీ ఈ మెథడ్స్ అన్ని చూడబోతున్నాం. అండ్ నౌ ఓకే ఈశ్వర్. స్ట్రింగ్స్ ఎందుకొచ్చిందో నాకు అర్థమైంది. అండ్ ఇఫ్ యూ కంపేర్ కేర్‌ఫుల్లీ అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్‌ఫుల్లీ ఇక్కడ క్యార్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్. బట్ ఇక్కడ స్ట్రింగ్ అనేది క్యాపిటల్ లెటర్‌లో రాసాం కాబట్టి ఇట్ ఈస్ ఎ క్లాస్. దట్ మీన్స్ నువ్వు ఈ క్లాస్‌ని వాడి యూ ఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. you're creating an object. ఇక్కడ ఈశ్వర్ అనేది ఒక ఆబ్జెక్ట్. అండ్ ఇఫ్ యూ రిమెంబర్ కేర్‌ఫుల్లీ జావాలో ఎవ్రీథింగ్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. సో యూ ఆర్ యూజింగ్ స్ట్రింగ్ క్లాస్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ క్యాపిటల్ లెటర్. లైక్ ఎస్ అనేది క్యాపిటల్ లెటర్ ఉంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ క్లాస్. అండ్ యూ ఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ టు ఇట్. ఈశ్వర్ అనే ఆబ్జెక్ట్ ను క్రియేట్ చేస్తున్నాం.
ఆఫ్ ద క్లాస్ స్ట్రింగ్. అండ్ దానికి కావాల్సిన మెథడ్స్ అన్ని నీకు ఇచ్చేస్తా. 2 అప్పర్ కేస్, 2 లోవర్ కేస్. ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ 2 లైక్ ఈక్వల్స్ టు, కంపేర్ టు, ఏ మెథడ్ కావాలో నీకు ఆ మెథడ్ నా దగ్గర ఉంటుంది. నువ్వు జస్ట్ వాడుకో. నీకు జస్ట్ ఆ మెథడ్ తెలిస్తే చాలు. దట్ ఈస్ వాట్ a string is. A sequence of characters with all the predefined methods. Okay, super. Super Ishwar. Understood. Characters and sequences and strings మనకి ఎందుకు ఉంటుందో అర్థమైంది. Then how to create a string? How to create a string? ఓకే. ఇప్పుడు డైరెక్ట్‌గా ఈక్వల్స్ టు అని చెప్పి డబుల్ కోట్స్ పెట్టి రాసేసావు. వాల్యూ ఇచ్చేసావు. కానీ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అ స్ట్రింగ్, యూ హ్యావ్ టన్స్ ఆఫ్ వేస్. టన్స్ ఆఫ్ వేస్. ద వెరీ ఫస్ట్ వే ఇస్ లిటరల్ వే. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి డైరెక్ట్‌గా నేను వాల్యూ అసైన్ చేయొచ్చు విత్ డబుల్ కోట్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ లిటరల్ వే ఆఫ్ క్రియేటింగ్ ఎ స్ట్రింగ్. లిటరల్ వే అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ వాల్యూ. లిటరల్ అంటే ఏం లేదు, వాల్యూ విచ్ ఈస్ ఇన్ ద రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఈక్వల్స్ టు తర్వాత ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ లిటరల్. సో డైరెక్ట్‌గా నువ్వు వాల్యూ అసైన్ చేసేస్తావు. దిస్ ఈస్ అ లిటరల్ వే ఆఫ్ డిఫైనింగ్ అ స్ట్రింగ్. ఓకే. ఇంకా ఏమైనా కొత్త వేస్ ఉందా? అండ్ మీకు ఇక్కడికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఏంటి? ఈశ్వర్, నువ్వేమో స్ట్రింగ్‌ని క్లాస్ అని చెప్పేసి అన్నావు. ఈ స్ట్రింగ్ అనేది క్లాస్ అని చెప్పేసి అన్నావు. అండ్ దానికి ఒక ప్రూఫ్ కూడా కళ్ళ ముందర ఉంది. ఏంటి? ఎస్ అనేది క్యాపిటల్ లెటర్‌లో స్టార్ట్ అయింది. అండ్ మన జావాలో ప్రతి క్లాస్ కూడా, ప్రతి క్లాస్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్‌తోనే స్టార్ట్ అవుతుంది. హెన్స్ స్ట్రింగ్ ఈస్ ఎ క్లాస్. ఓకే. దెన్ వి వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, రైట్? సో క్లాస్‌లో నుంచి నువ్వు ఎప్పుడు కూడా ఏది వాల్యూని క్రియేట్ చేయాలి అంటే ఆల్రెడీ నువ్వు ఫస్ట్ క్లాస్‌లో చెప్పావు సేయింగ్ దట్ యూ హావ్ టు యూజ్ అ న్యూ కీవర్డ్ అండ్ అగైన్ ద సేమ్ క్లాస్ నేమ్. దిస్ ఈస్ హౌ యూ హావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, రైట్? బట్ ఇక్కడేమో డైరెక్ట్‌గా వాల్యూ అసైన్ చేసావు. వై సో? ఇది జరుగుతోందా లేదా? అంటే ఇది కూడా జరుగుతా ఉంటుంది. బట్ బిహైండ్ ద సీన్స్. నీకు జావా అంత పని చెప్పకుండా, బాబు అది క్లాస్ అయినా పర్లేదు, నువ్వు డైరెక్ట్‌గా లిటరల్ ఇచ్చుకో. నేను బిహైండ్ ద సీన్స్ దానికి ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేసుకుంటా. లైక్ న్యూ కీవర్డ్ వాడి అవంతా నేను బ్యాక్‌గ్రౌండ్‌లో చేసుకుంటా. నీకు ఆ బాధొద్దు. అండ్ దీంట్లో ఇంకొక డిఫరెన్స్ కూడా ఉంది. అదేంటో చూద్దాం. ఫస్ట్ యూ ఆర్ క్లియర్, రైట్? సో లిటరల్ వే అంటే డైరెక్ట్‌గా వాల్యూ ఇచ్చేసేయడం ఇన్ డబుల్ కోట్స్. అండ్ కెన్ వి యూజ్ ద ట్రెడిషనల్ వే ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్? అంటే న్యూ కీవర్డ్ వాడి మనం క్రియేట్ చేయొచ్చా ఈశ్వర్ అంటే? యెస్, ఆఫ్‌కోర్స్ యూ క్యాన్ డూ దట్. సో న్యూ స్ట్రింగ్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ నువ్వు ఏమైనా మెన్షన్ చేసుకో. కరెక్ట్‌గా వాల్యూ ఇస్తావా? ఇచ్చేయి. ఆర్ ఫస్ట్ ఎంప్టీగా పెట్టి మళ్ళీ వాల్యూస్ ఏం చేస్తావా? చెయ్యి. ఆర్ ఏమైనా క్యారెక్టర్ అర్రే ఇస్తావా? ఇచ్చేయి. నో ప్రాబ్లమ్. క్యారెక్టర్ అర్రే అంటే క్యారెక్టర్ అర్రే కూడా ఇవ్వు. అండ్ ఆ క్యారెక్టర్ అర్రేలో కూడా యూ కెన్ ఈవెన్ మెన్షన్ ద స్టార్ట్ అండ్ ఎండ్ ఆల్సో. ఇదంతా ప్రాక్టికల్‌గా చూస్తాం. దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఆఫ్‌సెట్. దీన్ని మనం ఆఫ్‌సెట్ అంటాం. అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ కౌంట్. అండ్ వాట్ ఆర్ దిస్ ఈశ్వర్ అంటే చూస్తాం, ఇప్పుడే చూస్తాం. అండ్ ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? అండ్ ఏది మనకి మంచిది వాడాలి అంటే? అది కూడా ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. సో ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ద వెరీ ఫస్ట్ వే ఆఫ్ క్రియేటింగ్ అ స్ట్రింగ్ ఇస్ లిటరల్ వే. సో ఎలాగ డబుల్ కోట్స్‌లో డైరెక్ట్‌గా నేను వాల్యూ ఇచ్చేస్తాను. దట్స్ ఇట్. అండ్ సెమికోలన్ యాడ్ చేస్తాను. డైరెక్ట్‌గా నేను ఎస్‌ని ప్రింట్ చేశాను అంటే ఐ కెన్ రన్. సో వన్స్ ఇఫ్ ఐ క్రియేట్ అ వాల్యూ టు ఇట్ అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఒక స్ట్రింగ్ క్రియేట్ చేశాను అంటే ఐ విల్ గెట్ యాక్సెస్ టు ఆల్ ద పవర్స్. అండ్ వాట్ ఆర్ దోస్ పవర్స్? ఎనీథింగ్. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ లోయర్ కేస్, సో లోయర్ కేస్ అని చెప్పి డైరెక్ట్‌గా నేను కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ పవర్ అంతా నాకు ఎట్లొస్తుంది? బై యూజింగ్ స్ట్రింగ్ లిటరల్స్. ఓకే. సో ఇలా మనం ఎన్ని పవర్స్ అయినా మనం వాడుకోవచ్చు. అండ్ దాన్ని వాడాలంటే ఏం చేయాలి? నువ్వు ఏదైతే వేరియబుల్ నేమ్ డిఫైన్ చేశావో దానికి డాట్ పెట్టి ఏ మెథడ్ కావాలో ఆ మెథడ్ నువ్వు వాడుకో. అంతే. ఓకే. అండ్ అవి ఇంకా ఏం మెథడ్స్ ఉంటుందో చూస్తాం. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ వే ఆఫ్ క్రియేటింగ్ యువర్ థింగ్. దట్ ఈస్ యువర్ లిటరల్ వే. అండ్ వాట్ ఈస్ ద అదర్ వే ఈశ్వర్ అంటే ఆబ్జెక్ట్ వే. అండ్ దాన్ని ఎలా చేస్తాం ఈశ్వర్ అంటే సింపుల్. న్యూ అని చెప్పి జనరల్‌గా నువ్వు చేస్తున్నావు కదా ఇంట్రోలో. ఇన్ ద సేమ్ వే అదే మెథడ్‌లో ఇన్ ద సేమ్ వే విల్ జస్ట్ సీ దట్ ఈశ్వర, ఈశ్వర్ ఇంకొక ఆర్ ఎక్స్‌ట్రా ఇస్తాం. అండ్ నౌ లెట్ అస్ ప్రింట్ దిస్. క్రియేట్ అయిందో లేదో చెక్ చెయి. సారీ, సెమికోలన్ మర్చిపోకూడదు. జావా ఇస్ వెరీ స్ట్రిక్ట్. సో సెమికోలన్ యాడ్ చేసి రన్ చెయి. ఈశ్వర్ విత్ డబుల్ ఆర్స్. సూపర్. అంటే ఈ వేలో కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. ఏది మంచిది? మేము ఏది వాడాలి? ఫస్ట్ వే వాడాలనా? సెకండ్ వే వాడాలనా? అసలు ఈ 2 ఎందుకుంది? అది చూసే ముందు ఇంకేమైనా వేస్ ఉన్నాయా క్రియేట్ చేయడానికి? అది కూడా చూసేద్దాం.
ఎలాగంటే యూ కెన్ ఈవెన్ క్రియేట్ అ స్ట్రింగ్ యూజింగ్ క్యారెక్టర్ అర్రేస్ ఆల్సో. అంటే ఏంటి? యూ హ్యావ్ అన్ అర్రే విత్ వాల్యూస్ ఈ, ఎస్, హెచ్. ఈ 3 వాల్యూస్ మాత్రమే ఉంది. 3 ఎలిమెంట్స్ మాత్రమే ఉంది నీ క్యారెక్టర్ అర్రేలో. వాట్ యూ కెన్ డూ ఇస్ డైరెక్ట్‌గా దీంట్లో ఆ క్యారెక్టర్ అర్రే‌ను పాస్ చేయొచ్చు. యూ కెన్ ఈవెన్ డూ దట్. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ ESH, యూ గాట్ ద వాల్యూ. అండ్ వన్ మోర్ థింగ్. సో ఇవన్నీ కన్‌స్ట్రక్టర్స్ అన్నమాట. అంటే డిఫరెంట్ కన్‌స్ట్రక్టర్స్ ఉంటాయి మనకి. అవి మనకి ఊప్స్‌లో మీకు అర్థమైపోతుంది. ఫర్ దిస్ మొమెంట్ జస్ట్ అండర్‌స్టాండ్. సో దాంట్లో మనం క్యారెక్టర్ అర్రే పాస్ చేసినా గూడా యూ కెన్ క్రియేట్ అ న్యూ స్ట్రింగ్. సూపర్. అండ్ దీంట్లో నువ్వు స్టార్ట్, ఎండ్ గూడా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ 0 నుంచి స్టార్ట్ అయ్యి అండ్ ఎండ్. సో మాత్రమే ఈఎస్ మాత్రమే కావాలి నాకు స్ట్రింగ్‌లో. బట్ అర్రేలో చూస్తే ఈఎస్‌హెచ్ 3 ఉన్నాయి. ఓకే. వాట్ ఐ హావ్ టు డూ? సో ఐ హావ్ టు మెన్షన్ 2 అండ్ వై 2 అని కూడా చెప్తా. ఓకే. ఇఫ్ యూ రన్ దిస్ ఫస్ట్ అవుట్‌పుట్ చూసేద్దాం. ఈఎస్ అయితే వచ్చేసింది. అంటే దీని అర్థం ఏంటి? నేను క్యారెక్టర్ అర్రే పాస్ చేయొచ్చు. దాంతో పాటు స్టార్ట్ ఎక్కడి నుంచి రావాలి అంటే స్టార్టింగ్ ఇండెక్స్ చెప్పొచ్చు. అండ్ దిస్ స్టార్టింగ్ ఇండెక్స్ ఈస్ ఇంక్లూడెడ్. అంటే 0 అనేది కన్సిడర్ చేస్తుంది. అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి కన్సిడర్ చేసుకొని క్యారెక్టర్స్‌ని తీసుకుంటుంది. అండ్ దెన్ యూ హావ్ సంథింగ్ కాల్డ్ యాస్ ఎండ్. ఎండ్ ఇండెక్స్ ఆర్ దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ కౌంట్ అని కూడా చెప్పొచ్చు. బట్ దిస్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్. దిస్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్. అంటే ఏంటి? ఒక వాల్యూని తక్కువ చేసి నువ్వు చెప్పాలి. అంటే నువ్వు 3 చెప్పావు అంటే 3ని కన్సిడర్ చేయదది. ఇండెక్స్ 3ని కన్సిడర్ చేయదు. ఇక్కడ చూసుకుంటే మనం 2 అనేసి చెప్పాం ఎండ్ అనేది. ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్. సో 0, 1 ఆ 2 మాత్రమే ఇంక్లూడ్ అయింది. బట్ 2 అనేది నీకు ఇంక్లూడ్ అవ్వలేదు. ఓకే. సో దిస్ ఈస్ ఎక్స్‌క్లూడెడ్. సో ఇలాగైతే మనం స్టార్ట్, ఎండ్ 2 చెప్పుకోవచ్చు. ఓకే. సో స్టార్ట్, ఎండ్ 2 చెప్పావు. సూపర్. సో క్యారెక్టర్ అర్రే పాస్ చేయొచ్చు. ఇంకొక స్ట్రింగ్ పాస్ చేయొచ్చు. ఆర్ క్యారెక్టర్ అర్రే పాస్ చేసినప్పుడు యూ కెన్ ఈవెన్ మెన్షన్ ద స్టార్ట్ అండ్ ఎండ్ ఆల్సో. వేర్ స్టార్ట్ ఈస్ ఇంక్లూడెడ్ అండ్ ఎండ్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్. సూపర్. These are some of the ways of creating your string. Super. You're done. You're done with this. And now you have to understand one more thing also, guys. So what is that అంటే ఇంకోటి యూ కెన్ ఈవెన్ పాస్ ఇంటీజర్ ఆల్సో. అండ్ అది కూడా ఎలానో మనం చూస్తాం. ఓకే. సో ఐ థింక్ టిల్ నౌ ఇట్ ఈస్ క్లియర్ రైట్? టిల్ నౌ ఇట్ ఈస్ క్లియర్. అందరికి ఇక్కడ దాకా క్లారిటీ వచ్చేసింది. నౌ లెట్ us do one more thing. And I just want to tell you one thing. Strings are immutable. వాట్ డు యూ మీన్ బై ఇమ్యూటబుల్ అంటే ఏంటి ఈశ్వర్ అంటే యూ కెనాట్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ స్ట్రింగ్స్. యూ కెనాట్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ఎ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక క్యారెక్టర్ అర్రే ఉంది. సో విచ్ ఇస్ ఏ. అండ్ దీంట్లో మళ్ళీ యు ఆర్ స్టోరింగ్ సమ్ వాల్యూస్ ఈ అండ్ ఎస్ అండ్ హెచ్. ఈ 3 వాల్యూస్ చెప్పుకున్నాం. అండ్ ఇంకోసారి నీ దగ్గర స్ట్రింగ్ ఉంది. అండ్ దట్ ఈస్ బి. అండ్ దీంట్లో కూడా సేమ్ అగైన్ ఈ ఎస్హెచ్ ఈ మూడిటిని స్టోర్ చేసావు. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఏ ప్రింట్ చేసినా, బి ప్రింట్ చేసినా యుల్ గెట్ ద సేమ్ వాల్యూ. ఎస్హెచ్. ఓకే. అండ్ ఈవెన్ బి ప్రింట్ చేయి యుల్ గెట్ ద సేమ్ వాల్యూ. బట్ ఇక్కడ నీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. వై వి హావ్ టు ప్రిఫర్ స్ట్రింగ్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ క్యారెక్టర్ అర్రే అని చెప్తా. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద నెక్స్ట్ లైన్ ఇఫ్ యూ చేంజ్ ఏ ఆఫ్ 0లో ఈ కాదు ఐ వాంట్ ఏ అని చెప్పి యూ హావ్ అప్డేటెడ్. అండ్ నౌ ఇఫ్ యూ ప్రింట్ యువర్ క్యారెక్టర్ అర్రే సో ఏని మొత్తం ప్రింట్ చేసావు అంటే ఈ కాస్త ఏ అయిపోయి ఉంటుంది. అంటే ఈష్ కాస్త యాష్ అయి ఉంటుంది. ఓకే. సో అంటే నా క్యారెక్టర్ అర్రే మారిపోయింది. ఇట్ గాట్ అప్డేటెడ్. బట్ అదే స్ట్రింగ్‌లో if you do the same thing in string. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే యూ హ్యావ్ ఎ మెథడ్ కాల్డ్ యాస్ కాంకాట్. ఏం చేస్తుంది? ఇట్ విల్ యాడ్ అ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్‌ని అది యాడ్ చేస్తుంది అని చెప్పేసి అన్నాం. అండ్ లాస్ట్‌లో ఏం యాడ్ చేయాలి అంటే ఐల్ జస్ట్ యాడ్ రిమైనింగ్ లెటర్స్ లైక్ వార్. సో ఈశ్వర్ ఏదైతే ఉంటుందో నేనేం చేస్తాను నెక్స్ట్ లైన్‌లోకొచ్చి సో బి డాట్ కాంకాట్ అంటే బి వెనక ఐయామ్ యాడింగ్ వార్. సో ఇప్పుడు నాకు ఈశ్వర్ అని చెప్పి అప్డేట్ అయిపోయిండాలి నా బి అనేది. బట్ ఇఫ్ యూ ప్రింట్ యువర్ బి, జస్ట్ ప్రింట్ యువర్ బి, వాట్ హ్యాపెన్స్? సారీ సెమీకోలన్ మళ్ళీ మర్చిపోయాం. లెట్ us రన్ దిస్. బి డాట్ కాంకాట్ వార్ చేశాను. అంటే వార్ యాడ్ అయిపోయిండాలి. బట్ ఇక్కడ చూస్తే బి అనేది నీకు అప్డేట్ అవ్వలేదు. దట్ మీన్స్ యూ ఆర్ అనేబుల్ టు చేంజ్ యువర్ స్ట్రింగ్ అన్నమాట.
అండర్‌స్టూడ్? యూ కెనాట్ చేంజ్ యువర్ స్ట్రింగ్. అండ్ వై ఈశ్వర్ అంటే జనరల్‌గా నువ్వు నీ డే టు డే లైఫ్‌లో స్ట్రింగ్స్‌ని ఎందుకు వాడతావు? వై ఆర్ యూజింగ్ యువర్ స్ట్రింగ్స్? సో స్ట్రింగ్స్ అంటే ఏంటి? బాగా గుర్తుండే స్ట్రింగ్స్ చెప్పు. నీ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వర్. ఎవరైనా వచ్చి నీ పేరుని యాశ్వర్ అని చెప్పి మారిస్తే బావుంటుందా? నో. ఇట్ ఈస్ నాట్ గుడ్. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్‌గా మనం స్ట్రింగ్స్ ఎందుకు యూజ్ చేస్తాం? పాస్‌వర్డ్స్ కోసం. కెన్ కెన్ వి మోడిఫై పాస్‌వర్డ్స్? సో పాస్‌వర్డ్స్ అనేది మ్యూటబుల్‌గా ఉంటే, అంటే ఈజీగా చేంజ్ అయ్యేటట్టు ఉంటే, ఇస్ థట్ ఓకే? నో, ఇట్ ఈస్ నాట్ ఓకే. So you'll be creating hashes using strings. You will be creating URLs. You'll be creating user data like name, anything. So user information. Can we modify that? No, we can't do that. So strings ని ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి మనం యూస్ చేస్తున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ మ్యూటబుల్, ఎవరైనా వచ్చి దాన్ని మాడిఫై చేసి పడేస్తే ఏంటి పరిస్థితి? That is not acceptable. And this is the reason we are using strings, as they are immutable. అండ్ ఇమ్యూటబుల్ ఎలా అని చెప్పేసి అర్థమైతే ఇక్కడ చూడండి, కాంకాట్ మెథడ్ యూస్ చేసాం. వి ట్రై టు మాడిఫై ఇట్, స్టిల్ ద ఒరిజినల్ వాల్యూ డిడ్ నాట్ గెట్ అప్డేటెడ్, అండ్ హెన్స్ we can say that string is an immutable string, immutable data type or whatever it is immutable. అంతే, this is what you need. But whereas character array, it is mutable, that means it can change. సో అలా చేంజ్ అయ్యేటటువంటి స్ట్రింగ్స్ అని మనకు అవసరం లేదు. సో యూ కెనాట్ స్టోర్ యువర్ పాస్వర్డ్ ఇన్ అ క్యారెక్టర్ అరే. సో ఎవరైనా వచ్చి మాడిఫై చేసి పడేస్తే ఏంది పరిస్థితి? దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు ప్రిఫర్ స్ట్రింగ్స్ అనమాట. అండ్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. అండ్ ఎలా అని చెప్పి ఇప్పుడే మనం చూసాం. సో ఓకే ఈశ్వర్, అయితే నువ్వు ఇక్కడ బీ డాట్ కంకాట్ అని చెప్పి రాసావు కదా, దాని పరిస్థితి ఏంటి? అసలు దాని వల్ల ఉపయోగం ఏంటి? సో నువ్వు కంకాటినేషన్ చేసావు, అంటే నువ్వు ఇంకో స్ట్రింగ్ ని వెనకాల యాడ్ చేసావు. బట్ ఇక్కడేమో నాకు అప్డేట్ అవ్వలేదు. సో వాట్ షుడ్ ఐ డూ? అసైన్ ఇట్ టు ఎ న్యూ వాల్యూ. ఇక్కడ నువ్వు ఏం చేస్తావంటే జస్ట్ స్టోర్ ఇట్ ఇన్ ఎ న్యూ వాల్యూ. సి ఈజ్ ఈక్వల్స్ టు బీ డాట్ కంకాట్ అంట. అండ్ ఐ విల్ జస్ట్ ప్రింట్ మై సి అండ్ ఐ విల్ రన్ దిస్. ఇప్పుడు నీకు ఈశ్వర్ వచ్చి ఉంటుంది. అంటే ఏంటి? సో కంకాటినేషన్ తర్వాత నీ కంకాటినేషన్ మెథడ్ ఏదైతే ఉంటుందో లైక్ కంకాట్, అదేం చేస్తుంది? ఇట్ క్రియేటెడ్ ఎ న్యూ ఆబ్జెక్ట్. సో యాడ్ చేసి ఇట్ క్రియేటెడ్ ఎ హోల్ న్యూ ఆబ్జెక్ట్ కాల్డ్ as ఈశ్వర్. అండ్ దాన్ని మనం సి అని చెప్పి యూ హ్యావ్ స్టోర్డ్ ఇన్ అ సెపరేట్ ఆబ్జెక్ట్, సెపరేట్ వేరియబుల్. ఓకే. సో దట్ ఈస్ వాట్ concatenation method, and that is how we can say that strings are immutable. ఒకవేళ ఇంటర్వ్యూలో కూడా మీకు స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే ఎస్ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్ అని చెప్పాలి. అండ్ అందరితో చెప్పేసి ఆగిపోకుండా యూ హ్యావ్ టు గివ్ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. అప్పుడు వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఓకే, వీడికి ప్రూఫ్‌తో సహా తెలుసు అని చెప్పి. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ అవర్ స్ట్రింగ్స్ ఇమ్యూటబిలిటీ. ఓకే. ఈశ్వర్, వన్ మోర్ థింగ్. నువ్వేమని చెప్పావు? జావాలో ప్రతీదీ కూడా ప్యాకేజెస్‌లో ఉంటుంది. ఐ మీన్ ఆల్రెడీ క్లాసెస్ రాసి పెట్టేసుంటారు. వాటిని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఎక్కడ గూడా అది నేను ఏదో డబ్బా నుంచి తీసుకొచ్చి వాడుతున్నట్టు నాకేం కనిపడడం లేదే అంటే, డోంట్ వర్రీ, నీకు స్ట్రింగ్ అనేది ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ జావా డాట్ లాంగ్ ప్యాకేజ్. అండ్ స్ట్రింగ్ మాత్రమే కాదు. సో, దీంట్లో మనకి ఇన్ని రోజులు మనం సిస్టమ్ అని చెప్పి వాడుతున్నాం గదా! లైక్ ఏదైతే మనకి జావా బై డిఫాల్ట్ కొన్ని క్లాసెస్ ఇస్తుందో లైక్ సిస్టమ్, స్ట్రింగ్, ఆబ్జెక్ట్, ఇవన్నీ గూడా మనకి జావా డాట్ లాంగ్ అనేటటువంటి ప్యాకేజ్‌లో ఉంటుంది. అండ్ అది మనకి ఎక్కడ కనిపడడం లేదు ఎక్కడ ఈశ్వర్. అంటే ఎక్కడ మనము ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ అని చెప్పి ఎక్కడ రాయలేదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. వి జస్ట్ రైట్ సో ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ అని చెప్పి ఒకవేళ రన్ చేయి. వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? సారీ, ఇక్కడ సి లేదు. దీన్ని కమెంట్ చెయి. సో ఇఫ్ యూ రన్ దిస్, నీకు ఎర్రర్స్ ఏం రాలేదు అంటే యువర్ ప్రోగ్రామ్ ఇస్ కరెక్ట్. అంటే దిస్ ఈస్ కరెక్ట్. సో యూ ఆర్ ఇంపోర్టింగ్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్. ఓకే, నువ్వు అది ఇంపోర్ట్ చేయకుండా ఓకే, ఇప్పుడు నువ్వు ఇంపోర్ట్ చేసి క్రియేట్ అ స్ట్రింగ్ సి ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఈశ్వర్ అని చెప్పి రాస్తావు. అండ్ యూ ఆర్ సేయింగ్ దట్ this string class is available in java.lang package. And if you run this, you'll get the output. And just remove it. Remove it. అది రిమూవ్ చేసి నువ్వు రన్ చేసినా కూడా గెట్ ద సేమ్ అవుట్పుట్. ఎందుకంటే ఇట్ ఈస్ ఆటో ఇంపోర్టెడ్ బై జావా. నువ్వు చెప్పకపోయినా జావా బిహైండ్ ద సీన్స్ దాన్ని కూడా అది ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ ఈ ప్యాకేజెస్ అనే కాన్సెప్ట్‌ని మనం చాలా క్లియర్‌గా చూస్తాం. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. దిస్ ఈస్ డన్ ఆటోమేటికల్లీ బై జావా. మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆటో ఇంపోర్ట్ అనేది జావా విల్ హ్యాండిల్.
ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ప్యాకేజెస్ అన్నమాట. ఓకే. మనం డైరెక్ట్‌గా స్ట్రింగ్ అని చెప్పి వాడేస్తే సరిపోతుంది. బట్ బిహైండ్ ద సీన్స్ మాత్రం జావా డాట్ లాంగ్ అనేటటువంటి ఏదైతే ప్యాకేజ్ ఉంటుందో దాన్ని జావా ఇంపోర్ట్ చేసుకుంటుంది. అది కూడా ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఓకే. సో థట్ ఈస్ వాట్ అబౌట్ అవర్ ప్యాకేజ్. సూపర్. సూపర్. సో ఇది మనకి స్ట్రింగ్స్ మీద కాన్సెప్ట్ అన్నమాట. స్ట్రింగ్స్ అంటే ఏమీ లేదు. జస్ట్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ మనం ఒక క్యారెక్టర్ అరేని అసైన్ చేసుకోవచ్చు. దాంతో ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మేజర్ డిస్కషన్ ఒకటి చూద్దాం. ఓకే. సో ఏంటి ఆ డిస్కషన్ అంటే, ఈశ్వర్ నువ్వు 2 వేస్ చెప్పావు. జస్ట్ టోల్డ్ 2 వేస్. సో లిటరల్ వే ఆఫ్ క్రియేటింగ్ అ స్ట్రింగ్ అండ్ ఆబ్జెక్ట్ వే ఆఫ్ క్రియేటింగ్ అ స్ట్రింగ్ అని చెప్పేసి చెప్పావు. మేము ఏది ప్రిఫర్ చేయాలి? విచ్ వన్ షుడ్ ఐ ప్రిఫర్? షుడ్ ఐ ప్రిఫర్ లిటరల్ వే ఆర్ షుడ్ ఐ ప్రిఫర్ ఆబ్జెక్ట్ వే? అంటే ఇక్కడ యూ హావ్ టు అండర్‌స్టాండ్ వన్ థింగ్. లైక్ యూ హ్యావ్ యువర్ ఓన్ మెమరీ. సో మనం ఏమని చెప్పాం? మనం ఏదైతే వాల్యూస్ యూజ్ చేస్తున్నామో, ఓకే. ఏదైతే డేటా స్టోర్ చేసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈశ్వర్. సో నా ప్రోగ్రామ్‌లో ఐయామ్ యూజింగ్ మై నేమ్. ఓకే. దెన్ ఇట్ హాస్ టు బి స్టోర్డ్ సమ్‌వేర్ ఎల్స్. అందుకే మనం వేరియబుల్స్ వాడుతున్నాం. అందుకే మనం స్ట్రింగ్స్ వాడుతున్నాం. అందుకే మనం క్యారెక్టర్స్ వాడుతున్నాం. అర్రేస్ వాడుతున్నాం. ఓకే. సో యూ హావ్ టు స్టోర్ ఇట్ సమ్‌వేర్ ఎల్స్. అండ్ అలా స్టోర్ చేయడానికి మన మెమరీలో వి హావ్ 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ అన్నమాట. వన్ ఈజ్ యువర్ స్టాక్ మెమరీ అండ్ వన్ ఈజ్ యువర్ హీప్ మెమరీ. 2 మెమరీస్ ఉంటుంది. అండ్ ఈ స్టాక్ మెమరీ, హీప్ మెమరీ ఏంటని చెప్పి కూడా సెపరేట్ వీడియో వస్తుంది. ఫర్ దిస్ మొమెంట్ యూ హావ్ 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ అన్నమాట. స్టాక్ మెమరీ అని చెప్పి ఒకటి ఉంటుంది. హీప్ మెమరీ అని చెప్పి ఒకటి ఉంటుంది. జస్ట్ అండర్‌స్టాండ్ దిస్ థింగ్ ఫర్ దిస్ మొమెంట్. స్టాక్ మెమరీ అండ్ హీప్ మెమరీ. ఈ 2 మెమరీస్ ఉంటాయి. సో నువ్వు ఏదైతే ఆబ్జెక్ట్ అండ్ జావాలో కూడా ప్రతీది కూడా ఆబ్జెక్ట్ అని చెప్పేసి చెప్పాం. ఎవ్రీథింగ్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ జావా. అండ్ నువ్వు దానికి ఏదైతే నువ్వు వాల్యూ అసైన్ చేస్తున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు ఎస్ ఉంది కదా! దిస్ ఈజ్ యువర్ వేరియబుల్ నేమ్. థట్ ఈజ్ యువర్ రిఫరెన్స్. దాన్ని మనం ఏమంటాం? రిఫరెన్స్ అంటాం. పేరుని మనం రిఫరెన్స్ అంటాం. ఓకే. ఆ రిఫరెన్సెస్ అనేది నీకు ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇక్కడ స్టాక్ మెమరీలో స్టోర్ అవుతాయి. ఓకే. డన్. వాట్ అబౌట్ ద వాల్యూ ఈశ్వర్? సో ఈ వాల్యూ ఏదైతే ఉంటుందో, సో జావా అనేది ఒకవేళ నువ్వు లిటరల్ వేలో గనక క్రియేట్ చేసావు. లిటరల్ వే కంటేమో నార్మల్ వే చూద్దాం. సో ఒకవేళ ఇఫ్ యూ క్రియేట్ అండ్ వాల్యూ S1 అని చెప్పి, స్ట్రింగ్ అని చెప్పి, యూ ఆర్ యాడింగ్ అ వాల్యూ టు ఇట్ సేయింగ్ దట్ ఈష్. ఈ వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది. సో దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ రైట్? ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే, ఒక థంబ్ రూల్ పెట్టుకోండి ఎప్పుడు కూడా. జావాలో ఎవ్రీ ఆబ్జెక్ట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద హీప్ మెమరీ ఇట్‌సెల్ఫ్. ఓకే. అంటే ఇక్కడ నాకు ఈ ఆబ్జెక్ట్ ఉంది. అంతేనా? యెస్ అంతే. సో S1 అనేది ఇట్ విల్ బి పాయింటింగ్ టు దిస్ ఆబ్జెక్ట్ అన్నమాట. దట్ ఈస్ వాట్ ఆ రిఫరెన్స్. దట్ ఈస్ హౌ అ వేరియబుల్ ఈస్. సో S1 స్టాక్ మెమరీలో ఉంటుంది రిఫరెన్స్ అనేది. ఇట్ విల్ బి పాయింటింగ్ టు ద వాల్యూ విచ్ ఈస్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద హీప్ మెమరీ. దిస్ ఈస్ ద జనరల్ ప్రాసెస్ అండ్ దిస్ ఈస్ ద సేమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు వేరే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా కూడా యూ విల్ గెట్ ద సేమ్ థింగ్. సో ఏ అని చెప్పి యూ విల్ హావ్ ఎన్ ఆబ్జెక్ట్. యూ విల్ హావ్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ దాని రిఫరెన్స్ వచ్చేసి మనకి స్టాక్ మెమరీలో ఉంటుంది. ఇట్లా. అట్లా ప్రతి ఆబ్జెక్ట్స్ గూడా మనకి హీప్ మెమరీలో ఉంటుంది. వాటి యొక్క రిఫరెన్సెస్ వచ్చేసి స్టాక్ మెమరీలో ఉంటుంది. దిస్ ఈస్ వాట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ ఫర్ దిస్ మొమెంట్. ఓకే. దెన్ వాట్ అబౌట్ ద లిటరల్ వే? అది కూడా ఆబ్జెక్టే గదా! నేను డైరెక్ట్‌గా వాల్యూ ఇచ్చినా గూడా స్టిల్ బిహైండ్ ద సీన్స్ జావా ఏం చేస్తుంది? సో న్యూ కీవర్డ్ వాడి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది అని నువ్వే చెప్పావు. బట్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే లిటరల్ వేలో నీకు హీప్ మెమరీలో యూ హావ్ ఎ స్పెషల్ మెమరీ కాల్డ్ యాస్ స్ట్రింగ్ పూల్. దీన్ని మనం ఏమంటామంటే స్ట్రింగ్ పూల్ అని చెప్పేసి అంటాం. స్ట్రింగ్ పూల్. అండ్ ఇది ఎందుకు కావాలో నీకు ఎప్పుడు అర్థమవుతుంది. జస్ట్ అండర్‌స్టాండ్ వన్ థింగ్. నువ్వు లిటరల్ వే వాడి గనుక స్ట్రింగ్‌ని క్రియేట్ చేశావు అంటే, ఆ ఆబ్జెక్ట్స్ అంతా కూడా వెళ్ళి ఈ స్ట్రింగ్ పూల్‌లో స్టోర్ అవుతుంది. అంటే ఎంత? ఇక్కడ ఈశ్వర్ అని చెప్పి స్టోర్ అవుతుంది. అండ్ దాని యొక్క రిఫరెన్స్ ఏంటి? ఎస్. సో, ఎస్ అనేది నార్మల్ స్టాక్ మెమరీలో. రిఫరెన్స్ కదా! దాని పేరు ఎప్పుడు కూడా స్టాక్ మెమరీలోనే ఉంటుంది. అండ్ దిస్ విల్ బి పాయింటింగ్ టు ద వాల్యూ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద స్ట్రింగ్ పూల్. అండ్ ఆ స్ట్రింగ్ పూల్ ఎక్కడుంది అంటే, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద హీప్ మెమరీ ఇట్‌సెల్ఫ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? వై? ఎందుకు ఈ స్ట్రింగ్ పూల్? ఎందుకు గావాలి ఈశ్వర్ అంటే, సపోజ్ ఇంకొకసారి యూ హావ్ క్రియేటెడ్ అ న్యూ వాల్యూ విచ్ ఈస్ S2 అండ్ యూ హావ్ అసైన్డ్ ద సేమ్ వాల్యూ టు ఇట్ విచ్ ఈస్ ఈశ్వర్. మళ్ళీ ఈశ్వర్ అని చెప్పి యూ హావ్ అసైన్డ్ ద సేమ్ వాల్యూ విచ్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్ ఫర్ S.
ఇప్పుడు నీ జావా ఏం చేస్తుందంటే, బాబు నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఇక్కడ ఈశ్వర్ అని చెప్పి రాసి, వాడి యొక్క రిఫరెన్స్ వేరియబుల్ S2ని తీసుకొచ్చి నేను ఇక్కడ దీనికి పాయింట్ ఔట్ చెయ్యను. ఇన్‌స్టెడ్ నేనేం చేస్తాను అంటే, సింపుల్ ఆల్రెడీ నా దగ్గర వాల్యూ ఉంది. ఈశ్వర్ అని చెప్పి వాల్యూ ఉంది. అదే వాల్యూ I'll make this S2 to point to the same value. ఆల్రెడీ ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూ స్టోర్ చేసుకోండి. ఎక్కడ స్ట్రింగ్ పూల్‌లో స్టోర్ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఆల్రెడీ ఉన్న ఆబ్జెక్ట్‌ని నేను రీయూజ్ చేస్తా ఫర్ S2. ఇన్ ద సేమ్ వే నువ్వు మళ్ళీ ఇంకొకసారి S3 క్రియేట్ చేసి అదే వాల్యూ అసైన్ చేసావు అంటే ఓన్లీ ఇఫ్ యువర్ వాల్యూ ఇస్ సేమ్. మళ్ళీ ఇంకోసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయదు. ఆల్రెడీ నా దగ్గర ఈశ్వర్ అని చెప్పి ఆబ్జెక్ట్ ఉంది. ఎక్కడుంది? స్ట్రింగ్ పూల్. అండ్ స్ట్రింగ్ పూల్ ఎక్కడుంది? హీప్ మెమరీలో. నేనేం చేస్తా జస్ట్ స్టాక్ మెమరీలో S3ని క్రియేట్ చేసి దాన్ని ఐ విల్ పాయింట్ ఔట్ టు ద సేమ్ ఆబ్జెక్ట్. ఐ విల్ రీయూజ్ ద సేమ్ ఆబ్జెక్ట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అండ్ దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే యువర్ ప్రోగ్రామ్ బికమ్స్ ఫాస్ట్. ఎందుకంటే ఇన్ డే టు డే లైఫ్ విల్ బి డీలింగ్ విత్ టన్స్ ఆఫ్ స్ట్రింగ్స్ అన్నమాట. పేరు స్ట్రింగే ఆర్ ఒక ప్రోడక్ట్ నేమ్ స్ట్రింగే అండ్ దానికి ఉన్నటువంటి స్పెసిఫికేషన్ స్ట్రింగే. ఎవ్రీథింగ్ ఇస్ అ స్ట్రింగ్. అన్ని మిలియన్స్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని మనం హ్యాండిల్ చేయాలి అంటే యూ కాంట్ క్రియేట్ సెపరేట్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. That is the reason Java uses something called a string pool in order to make your program more efficient. Okay. Okay, sure. Then what about if I try to create one more value which is string s4 is equals to అని చెప్పి new అని చెప్పి I'll create with the same value. మళ్ళీ ఈశ్వర్ అని చెప్పి అదే వాల్యూతో నేను క్రియేట్ చేస్తా. What happens right now? Will that get stored in string pool? నువ్వు నువ్వు న్యూ కీవర్డ్ నువ్వుగా రాసి గనుక క్రియేట్ చేసావు అంటే, ఖచ్చితంగా నీకు మళ్ళీ అది హీప్ మెమరీలోనే క్రియేట్ అవుతుంది. నాట్ ఇన్ ద స్ట్రింగ్ పూల్. సో, హీప్ మెమరీలో ఈశ్వర్ అని చెప్పి ఇంకొక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి, S4 అనేది ఏదైతే ఉంటుందో స్టాక్ మెమరీలో రిఫరెన్స్ అనేది దాన్ని దీనికి పాయింట్ ఔట్ చేస్తుంది జావా. ఓకే. ఓకే. ఐల్ డు వన్ మోర్ థింగ్. ఇంకొక స్ట్రింగ్ క్రియేట్ చేస్తా విత్ S5. ఏం చేస్తా? విత్ ద సేమ్ వాల్యూ. ఐల్ నాట్ చేంజ్ ద వాల్యూ. ఐల్ యూజ్ ద సేమ్ వాల్యూ. సో, ఇది గూడా అలానే పనిచేస్తుందా అంటే ఆడి ఈశ్వర్ అని చెప్పి హీప్ మెమరీలో ఉంది గదా! సో, జస్ట్ ఈ స్టాక్ మెమరీలో S5ని యాడ్ చేసేసి దాన్ని దీనికి పాయింట్ ఔట్ చేస్తే సరిపోతుంది గదా! మీరనుకుంటారు. బట్ అలా చేయదు. నువ్వు న్యూ కీవర్డ్ వాడావు అంటే మళ్ళీ ఇంకొకసారి S5ని స్టాక్ మెమరీలో క్రియేట్ చేసి, హీప్ మెమరీలో ఇంకొక ఈశ్వర్ అని చెప్పి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి, ఆల్రెడీ ఉన్నా కూడా ఐల్ మేక్ దిస్ పాయింట్ టు దిస్. అర్థమైందా డిఫరెన్స్? ఇంకోసారి క్లియర్‌గా చెప్తాను చూడండి. మనం స్ట్రింగ్స్‌ని క్రియేట్ చేయడానికి 2 దారులుంటాయి. 2 వేస్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఈస్ లిటరల్ వే. అంటే ఏంటి డైరెక్ట్‌గా వాల్యూని అసైన్ చేసేయడం. అండ్ ద సెకండ్ వే ఈస్ ఆబ్జెక్ట్ వే. అండ్ దీంట్లో మనం ఏం చేస్తాం? న్యూ కీవర్డ్ వాడి మనం ఇంకొక స్ట్రింగ్‌ని క్రియేట్ చేస్తాం. విత్ ఎ వాల్యూ టు ఇట్. ఓకే. సో రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే లిటరల్ వే అంటే నార్మల్‌గా లిటరల్ వే కంటే ముందు నార్మల్‌గా నువ్వు ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కూడా అది నీకు హీప్ మెమరీలోనే స్టోర్ అవుతుంది. ప్రతి ఆబ్జెక్ట్ కూడా నీకు హీప్ మెమరీలోనే ఉంటుంది. అండ్ దాని యొక్క పేర్లు అంటే వాటి యొక్క రిఫరెన్సెస్ మాత్రం స్టాక్ మెమరీలో ఉంటుంది. క్లియర్? ఓకే. సో, నువ్వు ఎన్ని స్ట్రింగ్స్ నువ్వు క్రియేట్ చేసినా విత్ ద సేమ్ వాల్యూ యూజింగ్ న్యూ కీవర్డ్ అంటే యూజింగ్ ఆబ్జెక్ట్ మెథడ్ అప్పుడు నీకు ప్రతి వాల్యూ అది సేమ్ అయినా కూడా నీకు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ అవుతుంది ఇన్ హీప్ మెమరీ. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఈవెన్ విత్ సేమ్ వాల్యూ. సేమ్ వాల్యూ ఉన్నా కూడా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేది ఉంటుంది. సో, 1,00,000 ఈశ్వర్ వాల్యూస్ అంటే 1,00,000 వేరియబుల్స్‌కి సేమ్ వాల్యూ ఈశ్వర్ అనే వాల్యూని అసైన్ చేసినా కూడా యూ విల్ గెట్ 1,00,000 ఆబ్జెక్ట్స్. స్టిల్ ఇఫ్ యూ హావ్ ద సేమ్ వాల్యూ విచ్ ఈస్ హెక్టిక్. సో, అందుకు జావా ఏం చేస్తుందంటే సపోజ్ నువ్వు ఇలా చేస్తే నేనేం నీకు హెల్ప్ చేయను. నువ్వు ఈ దారిలో చెయ్యి. లిటరల్ వేలో గనక చేశావు అంటే ఇఫ్ యూ హావ్ ద సేమ్ వాల్యూ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ అంటే S1 కూడా ఈశ్వర్, S2 కూడా ఈశ్వర్. ఓకే. S3 కూడా ఈశ్వర్. అయితే అంటే ఒకటే వాల్యూ ఉంది కాబట్టి నేనేం చేస్తాను హీప్ మెమరీలో ఐల్ క్రియేట్ మై ఓన్ స్పెషల్ మెమరీ అన్నమాట. అండ్ దానికి నేను ఇచ్చుకున్న పేరేంటి? స్ట్రింగ్ పూల్ అనుకుంటా దీన్ని. దిస్ ఈస్ జస్ట్ అ స్ట్రింగ్ పూల్. దిస్ ఈస్ ఎ సెపరేట్ రీజియన్. ఈ ఏరియాలో ఐల్ క్రియేట్ ఈశ్వర్ వన్ టైమ్. ఐల్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ వన్ టైమ్. సో, ఈశ్వర్ అని చెప్పి ఆబ్జెక్ట్ ఒకసారి క్రియేట్ చేస్తా. బట్ స్టాక్ మెమరీలో ఏం చేస్తా? S1 వాల్యూ ఏంటి? ఈశ్వర్. ఆడియో ఉన్నాడా? యెస్ ఉన్నాడు. తీసుకో పాయింట్ ఔట్ చేసుకో. నెక్స్ట్ ఏంటి? S2 ఈశ్వర్. ఆడియో ఆబ్జెక్ట్ ఉందా స్ట్రింగ్ పూల్‌లో? యెస్ ఉంది. ఏం చేయాలి? దానికి దీన్ని కూడా పాయింట్ ఔట్ చెయ్యి. ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొద్దు. అండ్ దెన్ S3 స్టాక్ మెమరీలో పడి మళ్ళీ దాన్ని దీనికే పాయింట్ ఔట్ చేసేటట్టు చూసుకో.
మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయను. ఆల్రెడీ ఉన్న ఆబ్జెక్ట్‌నే ఐయామ్ జస్ట్ రీయూజింగ్ ఇట్ అంతే. సో, నేను జస్ట్ రిఫరెన్సెస్ మార్చుకుంటున్నా. బట్ వాల్యూ మాత్రం ఒకసారే నేను క్రియేట్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే సింపుల్. ప్రోగ్రామ్ ఫాస్ట్‌గా ఉంటుంది. ఎఫిషియంట్‌గా ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద రీజన్ యూ హావ్ టు ప్రిఫర్ లిటరల్ వే ఆఫ్ క్రియేటింగ్ యువర్ స్ట్రింగ్స్. అండ్ దిస్ ఈస్ వాట్ రికమెండెడ్. ఓకే. సో, ఐ థింక్ సో, స్ట్రింగ్స్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ దాంట్లో మనం క్రియేట్ చేయడానికి వి హావ్ టన్స్ ఆఫ్ వేస్. మెయిన్‌గా మనం చెప్పాల్సింది లిటరల్ వే ఆఫ్ క్రియేటింగ్ స్ట్రింగ్స్ అండ్ ఆబ్జెక్ట్ వే ఆఫ్ క్రియేటింగ్ స్ట్రింగ్స్. ఓకే. అండ్ నాట్ ఓన్లీ థట్ సో, ఏది ప్రిఫర్ చేయాలంటే లిటరల్ వే అయితే యూ హావ్ సంథింగ్ కాల్డ్ స్ట్రింగ్ పూల్. సో, ఆ స్ట్రింగ్ పూల్‌లో నీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ మళ్ళీ ఇంకోసారి ఇఫ్ యూ క్రియేట్ వన్ మోర్ స్ట్రింగ్ విత్ ద సేమ్ వాల్యూ, ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎ సెపరేట్ స్ట్రింగ్. ఇన్‌స్టెడ్ ఈ రిఫరెన్స్‌ని దానికి పాయింట్ ఔట్ చేసేటట్టు చూసుకుంటుంది. వేరాస్ ఇఫ్ యూ యూజ్ న్యూ మెథడ్ ఆబ్జెక్ట్ మెథడ్ అంటే న్యూ కీవర్డ్ మెథడ్ కనుక వాడావు అంటే ఒకటే వాల్యూ ఉన్నా కూడా నువ్వు ఎన్ని సార్లు న్యూ వాడతావో అన్ని సార్లు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. అన్ని సార్లు అదే వాల్యూని క్రియేట్ చేస్తా. ఓకే. చూడండి ఒకసారి న్యూ. సో, న్యూ స్ట్రింగ్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ నేను మళ్ళీ ఈశ్వర్ అని చెప్పాను. దిస్ ఈస్ యువర్ S1 అండ్ ఇంకోసారి S2. సో, దిస్ ఈస్ యువర్ వన్ మోర్ న్యూ విత్ ద సేమ్ వాల్యూ మార్చాను. అప్పుడు ఏమవుతుందంటే సో, మళ్ళీ S1ని క్రియేట్ చేసి రిఫరెన్స్‌లో పెడుతుంది స్టాక్ మెమరీలో. హీప్ మెమరీలో ఇట్ విల్ క్రియేట్ ఈశ్వర్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. దీన్ని పాయింట్ ఔట్ చేస్తుంది. అండ్ మళ్ళీ S2ని స్టాక్‌లో స్టోర్ చేస్తుంది. మళ్ళీ హీప్ మెమరీలో ఇట్ విల్ క్రియేట్ వన్ మోర్ ఈశ్వర్ ఆబ్జెక్ట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్ ద సేమ్ వాల్యూ. ఇట్ విల్ మేక్ ఇట్ పాయింట్ ఔట్ టు దిస్. దిస్ ఈస్ వాట్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ లిటరల్ వే అండ్ ఆబ్జెక్ట్ మెథడ్ అన్నమాట. ఓకే. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ రైట్? అండ్ ఇది నువ్వు చెప్పింది నిజమా కాదా? నువ్వు చెప్పింది నిజంగా నిజమేనా అని మీకు డౌట్ ఉంటే వి కెన్ ఈవెన్ చెక్ అన్నమాట. లైక్ ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 స్ట్రింగ్స్ క్రియేట్ చేద్దాం. సో, 2 స్ట్రింగ్స్ నార్మల్ వేలో. సో, స్ట్రింగ్ ఏ వచ్చేసి అగైన్ ద సేమ్ వాల్యూ ఈశ్వర్. స్ట్రింగ్ బి వచ్చేసి వన్ మోర్ టైమ్ విత్ ద సేమ్ వాల్యూ. సో, మనకి జావాలో వి హావ్ సమ్ స్పెషల్ మెథడ్స్ అన్నమాట. ఈక్వల్స్ టు అండ్ ఈక్వల్స్ అని చెప్పి. జనరల్‌గా ఈ ఈక్వల్స్ టు మెథడ్ ఏం చేస్తుందంటే స్పెషల్లీ మేడ్ ఫర్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ కోసం. ఈక్వల్స్ టు మెథడ్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ చెక్ యువర్ రిఫరెన్సెస్. ఇట్ విల్ చెక్ యువర్ రిఫరెన్సెస్. అంటే ఏంటి? ఒక స్ట్రింగ్ పూల్ ఒకసారి నువ్వు క్రియేట్ చేసావు కదా వాల్యూని అది అక్కడే పెట్టుకో. బట్ యూ హావ్ మల్టిపుల్ రిఫరెన్సెస్ అంటే మల్టిపుల్ నేమ్స్ S1, S2, S3 ఇవంతా ఒకే ఆబ్జెక్ట్ గనక అది గనక పాయింట్ ఔట్ చేస్తూ ఉంటే అప్పుడు నీకు ట్రూ అని చెప్తుంది యువర్ ఈక్వల్స్ టు ఆపరేటర్. డబుల్ ఈక్వల్స్ టు. వేరాస్ ఈ ఈక్వల్స్ టు మెథడ్ ఏదైతే ఉంటుందో ఇది యాక్చువల్ వాల్యూస్‌ని కంపేర్ చేస్తుంది. అండ్ ఇప్పుడు చూద్దాం దాన్ని ఎలాగ. సో, సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ అని చెప్పి వి హావ్ ఏ ఈక్వల్స్ టు బి ఇది చెక్ చేయి. అట్ ద సేమ్ టైమ్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ అని చెప్పి ఏ డాట్ ఈ సింటాక్స్ గురించి భయపడొద్దండి. మనం మళ్ళీ మెథడ్స్ డిస్కస్ చేసేటప్పుడు ఈక్వల్స్ మెథడ్ ఎలా రాయాలి ఇవంతా క్లియర్‌గా చూస్తాం. బట్ ఫర్ దిస్ మొమెంట్ జస్ట్ అండర్‌స్టాండ్ దిస్ థింగ్. సో, ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ రన్ చేసే ముందు లెట్ అస్ అండర్‌స్టాండ్ వన్ థింగ్. సో, మనం వాడిందేంటి లిటరల్ వే. అంటే ఈశ్వర్ అని చెప్పే ఆబ్జెక్ట్ ఒకసారి క్రియేట్ చేసింది స్ట్రింగ్ పూల్‌లో. ఏ అండ్ బిని దానికి పాయింట్ ఔట్ చేస్తుంది. అంటే రిఫరెన్సెస్ అనేది సేమ్. దోస్ ఆర్ పాయింటింగ్ టు ద సేమ్ వాల్యూ. అంటే ఇది ట్రూ రావాలి. దిస్ హా దిస్ హాస్ టు గెట్ ఎవాల్యుయేటెడ్ టు ట్రూ అన్నమాట. అండ్ ఇక్కడ వాల్యూస్ చూసుకుంటే 2 వాల్యూస్ సేమ్ కాబట్టి ట్రూ. జస్ట్ రన్ దిస్. ట్రూ అండ్ ట్రూ. సూపర్. అంటే నేను చెప్పింది నిజమే. బట్ వాట్ అబౌట్ న్యూ మెథడ్? అలా కూడా క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఏని నేను న్యూ మెథడ్‌తో క్రియేట్ చేస్తా. అంటే ఏంటి? న్యూ స్ట్రింగ్ ఆఫ్ అని చెప్పి ఐల్ పాస్ ద సేమ్ వాల్యూ ఈశ్వర్. ఇన్ ద సేమ్ వే బిని కూడా అంతే. న్యూ స్ట్రింగ్ ఆఫ్ అని చెప్పి ఐల్ పాస్ ద సేమ్ వాల్యూ ఈశ్వర్. సెమికోలన్ మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు మనం రన్ చేసే ముందు లెట్ అస్ సీ ద ఔట్‌పుట్ ఫస్ట్. సో, ఏ ఈక్వల్స్ టు బి అంటే రిఫరెన్సెస్. మనం బాగా ఆలోచిస్తే 2 సేమ్ వాల్యూస్ అయినా కూడా యూ హావ్ యూజ్డ్ న్యూ కీవర్డ్ అండ్ దట్ ఈస్ ద రీజన్ రిఫరెన్సెస్ అనేది మారిపోయి ఉంటుంది. అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయి ఉంటుంది. సో, దీనికొక ఆబ్జెక్ట్ క్రియేట్ అయి ఉంటుంది. సో, ఏ ఈక్వల్స్ టు బీనా అంటే నో. దిస్ హాస్ టు గెట్ ఎవాల్యుయేటెడ్ టు ఫాల్స్. ఇది ఫాల్స్ అవ్వాలి. ఎందుకు? రెండిటికి సెపరేట్ ఆబ్జెక్ట్స్ వచ్చింది. ఆ 2 రిఫరెన్సెస్ కూడా సెపరేట్ ఆబ్జెక్ట్స్‌కి పాయింట్ ఔట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం న్యూ కీవర్డ్ వాడాం కాబట్టి.
సో వాట్ అబౌట్ ఈక్వల్స్ మెథడ్ అంటే ఇట్ విల్ కంపేర్ ద యాక్చువల్ వాల్యూ అంటే ఈశ్వర్. ఇట్ ఈస్ సేమ్ ఫర్ బోత్, రైట్? సో ఇది ట్రూనే ఉంటుంది. ఇఫ్ యూ రన్ దిస్, ఫాల్స్ అండ్ ట్రూ అని చెప్పి వచ్చింది, విచ్ ఇస్ వాట్ వి ఎక్స్పెక్టెడ్. సో దిస్ ఈజ్ అ ప్రూఫ్ టు టెల్ దట్. సో న్యూ కీవర్డ్ అయితే మనకి డిఫరెంట్ రిఫరెన్సెస్ ఉంటుంది. అదే నార్మల్ లిటరల్ వే కనుక వాడాము అంటే స్ట్రింగ్ పూల్ అని చెప్పి ఒకటి ఉంటుంది అని చెప్పడానికి దిస్ ఈజ్ వాట్ ద ప్రూఫ్ ఈస్. ఓకే, దట్ ఈజ్ అబౌట్ స్ట్రింగ్స్ అన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వాట్ ఈస్ స్ట్రింగ్, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్ వర్సెస్ స్ట్రింగ్ చూసాం. సో ఎందుకు క్యారెక్టర్ అరే వాడకూడదు, వై వీ హ్యావ్ టు యూస్ స్ట్రింగ్ అరే అని చెప్పి చూసాం. మనం స్ట్రింగ్ ఎందుకు వాడాలని చెప్పి చూసాం. అండ్ స్ట్రింగ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్, సో అది కూడా క్లియర్ గా చూసాం. స్ట్రింగ్ పూల్ అంటే ఏంటో కూడా క్లియర్ గా డిస్కస్ చేసాం. సో హీప్ మెమరీలో ఇట్ ఈస్ సపరేట్ రీజియన్ వేర్ Java will store a value one time and it will point out the remaining references to the same value. It is a special region అని చెప్పి అనుకోండి. అండ్ న్యూ కీవర్డ్ డిఫరెన్స్ కూడా చూసాం. అండ్ ఈక్వల్స్ టు వర్సెస్ దిస్ ఈక్వల్స్ మెథడ్ ఇది కూడా చూసాం. అండ్ ఇమ్యూటబిలిటీ అండ్ దానికి ప్రూఫ్ కూడా ఇచ్చాం. సో స్ట్రింగ్ అయితే నువ్వు డాట్ కాంకాట్ వాడినా కూడా ఇట్ విల్ నాట్ చేంజ్ ద ఒరిజినల్ వాల్యూ. సో దట్ ఈస్ విత్ జావా ఈస్ ఇమ్యూటబుల్. సో దట్ ఈస్ అబౌట్ అవర్ టుడే సెషన్. సో రిమైనింగ్ మెథడ్స్ కూడా ఇదే వీడియోలో చెప్పానంటే కొంచెం ఓవర్లోడ్ అయిపోతుంది, సో మీకు కూడా ఇంట్రెస్ట్ రాదన్నమాట. సో అందుకని చెప్పి వీఆర్ స్టాపింగ్ దిస్ సెషన్ హియర్. సో మీకు కనుక ఇది అర్థమైతే దీంతో కొంచెం ట్రై చేయండి. సో గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ ఆన్ స్ట్రింగ్స్ అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో విల్ బి డిస్కసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ ఇన్ స్ట్రింగ్ అన్నమాట. అండ్ ఎందుకు నేర్చుకోవాలి మెథడ్స్ అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు స్ట్రింగ్ మెథడ్స్ కనుక అవైలబుల్గా ఉంటే నీకు కనుక గుర్తుంటే ఎంత ఈజీగా ప్రోగ్రామ్ రాయొచ్చు, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట మెథడ్స్ తెలిసి ఉంటే నీకు ముందే. సో అవేంటో మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఈ వీడియోలో ఏమైనా నేర్చుకుంటే ప్లీజ్ కింద లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.